మీన రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. పూర్వభద్ర నక్షత్రం 4 పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు. అదేవిధంగా నామ నక్షత్రం బట్టి ది, దు, షం, ఝ, ద, దే, దో, చ, చి అన్న అక్షరాలతో తమ పేరు గలవారు మీన రాశికి చెందినవారు. మీన రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో శని, చతుర్థంలో గురువు, షష్టంలో కేతు, వ్యయంలో రాహు ఉన్నారు. గురువు జూన్ 2వ తేదీ వరకు చతుర్థ స్థానంలో అంటే మాతృస్థానంలో ఉండి జూన్ 2 తర్వాత నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు పంచమ స్థానంలో ఉంటారు. అక్టోబర్ 31వ తేదీ నుండి జనవరి 24 వరకు 6వ స్థానంలో ఉంటారు. అంటే రోగస్థానంలో కేతుతో కలిసి ఉంటారు. ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది. మీన రాశి వారికి ఈ సంవత్సరం జూన్ వరకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అయితే దైవానుగ్రహం వల్ల ధనానికి లోటు ఉండదు. ఏదో రూపైనా ధనం సమకూరుతుంది. జూన్ 2వ తేదీ తర్వాత మీన రాశి వారికి ఆర్థికపరమైన అంశాలు బలపడతాయి. వ్యాపారం పురోగతి బాగుంటుంది. రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉచ్చస్థితి పొందడం వలన వ్యాపార లాభాలు బాగుంటాయి. నూతన పెట్టుబడులు పెడతారు. ఊహించిన విధంగా ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. అయినప్పటికీ గురుగ్రహం అనుకూలత వల్ల కొన్ని లాభాలు పొందగలుగుతారు. విదేశీ ప్రయత్నాలకు కలిసి వస్తాయి. ప్రజాదరణ పొందుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరచరాస్తుల విలువ పెరుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరంగా ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తను వింటారు. కళ, సాహిత్య రంగంలో వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. డిసెంబర్ 5 నుండి రాహు లాభస్థానంలోకి, కేతువు పంచమ స్థానంలోకి మారడం వల్ల విశేషమైన పేరు ప్రఖ్యాతలు అనేది ఆర్థిక పరంగా పురోగతి బాగుంటుంది. స్వగృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది. వివాదాస్పదమైన వ్యవహారాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. ఉన్నతాధికారుల వల్ల రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యమైన సభలకు, సమావేశాలకు ఆహ్వానం అందుకుంటారు. మీరు ఊహించని ఒక నూతన బాధ్యతను మీకు అప్పగిస్తారు. సినీ, కళారంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, డాక్యుమెంట్ రైటర్స్కి, చిరు వ్యాపారస్తులకు, లెదర్ వ్యాపారస్తులకి, జూట్ బ్యాగ్స్ వ్యాపారస్తులకు, లోహపు వ్యాపారస్తులకు, ఐరన్, బ్రాస్, కాపర్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫార్మా రంగంలో ఉన్న వారికి, గోల్డ్ స్మిత్స్కి, బొటిక్స్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలకి, పూజా సామాగ్రి వ్యాపారస్తులకు, పప్పు దినుసు వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి.